హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఈ విధంగా వాల్యూస్ వచ్చి ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి, ప్రాబిలిటీ ఆఫ్ సి కనుక్కోమని చెప్తున్నాను అనమాట. అయితే ఏంటంటే మనకు ఈ క్వశ్చన్ మొత్తం ఒక ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇదే ఫార్ములా. దీని ప్లస్లో మనకు టర్మ్స్ అని చెప్తే ఏబిసి అనే టర్మ్స్ అంతే. ఈ ఫార్ములా ఒక్కటి మీకు గుర్తుంటే ఈ క్వశ్చన్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఇదే క్వశ్చన్ అనుకో, ఏ క్వశ్చన్ మీకు అర్థం కానంత వరకే టఫ్, అర్థం అయ్యిందంటే దానంత ఈజీ సమ్ ఏది లేదనమాట. ఓకేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్స్ 1/3. ఓకేనా? ఎందుకంటే మనకు ఇక్కడ ఏ కాంప్లిమెంట్ 3కి కాంప్లిమెంట్స్ ఉన్నాయి కదా, క్యాన్సిలేషన్ మనకి ఈజీగా అవుతుందని ఈక్వేషన్ నెంబర్ 3ని నేను బేస్గా తీసుకుంటే 1/3, 2/3 అలా చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ 1/3 చేస్తే నాకు ఏమైతే క్యాన్సిలేషన్స్ పోక ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 వస్తుంది అనమాట. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్గా వస్తుంది. మనకు ఫార్ములా తెలుసు. ఏంటో ఫార్ములా అంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ వచ్చేసి. ఓకేనా? దీని ప్లస్లో నేను ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఇక్కడ తీసుకొస్తే మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, 1 - ప్రాబిలిటీ ఆఫ్ 2 × ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనమాట. ఓకేనా? ఈ రెండు టర్మ్స్ చేస్తే నాకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1/2గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 2/3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏంటంటే ఈ టర్మ్స్ మిగులుతాయి. 1/8/1/4 కదా టర్మ్స్. అయితే మనకి ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/8 × 4/1గా రాసుకోవచ్చు. బయలలో వచ్చినప్పుడు ఈ టర్మ్ అనేది రివర్స్ అవుతుందన్నమాట. ఓకేనా? క్యాన్సిలేషన్ చేస్తే 1/2గా వస్తుంది. సో 1/2 వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన. ఓకేనా? అంటే 2 ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ 1 × ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అనమాట. సో మనకి ఇది ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములా ప్లేస్లో 1 ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1 - ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకే, అయితే ఈ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బీని ఇక్కడ తీసుకొచ్చేస్తే ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి. రెండు చేస్తే నాకు ఎంత వస్తుంది? 3 × ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్స్ టు 1/3 అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్స్ టు 1/3 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చింది, బి వచ్చింది. ఆ రెండింటిని బేస్ చేసుకొని థర్డ్ దాన్ని అంటే ప్రాబిలిటీ ఆఫ్ సి ఇది కనుక్కుంటున్నాను అనమాట. ఓకేనా? అయితే ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకొని ఈ విధంగా మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది. ఓకే, ఆ ఈక్వేషన్ నెంబర్ 1ని నేను ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ప్లస్లో ఫార్ములా సబ్ చేసిన 1 - ప్రాబిలిటీ ఆఫ్ బి, 1 - ప్రాబిలిటీ ఆఫ్ సి. ఓకే, అయితే మనకు వచ్చిన వాల్యూస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి కదా, ఆ టర్మ్స్లలో వాల్యూ సబ్జెక్ట్ చేశాను. ఓకేనా? 1/2, 1/3 ప్రాబిలిటీ ఆఫ్ సి కనుక్కుంటున్నాం కాబట్టి అది అలాగే పెట్టి ఈక్వల్స్ టు 1/4. మనకి ఇక్కడ 1/2 × క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 - 1/3 × 1 - ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1/4. ఇప్పుడు 1/2 × 3 - 1 = 2/3 క్యాన్సిలేషన్ చేస్తే 1/3. 1 × ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1/4. 1/3 × 1 - ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1/4. ఈ 1/3ని ఇక్కడ సైడ్ తీసుకోవచ్చు. ఇది ఇంటూ పార్ట్ అంటే డివైడ్ అవుతుంది అనమాట. మనకు డివైడ్ అంటే ఏంది? 1/4/1/3 కదా, అంటే మనకి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది అనమాట. 1/4 × 3/1. ఓకేనా? 1 - ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 3/4 అండ్ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ సైడ్ తీసుకొచ్చేసిన +1 ఉంది, ఇక్కడ సైడ్ వస్తే -1. దీనికి ప్రాబిలిటీ ఆఫ్ సికి మైనస్ అలాగే ఉంది. ఓకేనా? అయితే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్స్ 3 - 4/4 చేస్తే మనకి ఎంత వస్తుంది? -1/4 వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1/4. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.